రెడీగా బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ప్రజలకు వాస్తవాలు వివరించడానికి కేటీఆర్ మేడిగడ్డ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో బస్సు టైర్ బ్లాస్ట్ గురైంది. ఈ బస్సులో ప్రయాణిస్తున్న బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలకు పెను ప్రమాదం తప్పినట్లుగా తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ నేతలు ఊపిరి పీల్చుకున్న నేపథ్యంలో అంతా అక్కడ సేఫ్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనపైన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? గురు హైదరాబాద్ నుంచి మేడిగడ్డకు బయలుదేరినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఇతర మీడియా వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా బస్సుల్లో తీసుకొని వెళ్తున్నారు. ఈ రోజు ఉదయం 5 ఓర్వో బస్సుల్లో ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ప్రారంభమైన బస్సు మార్గమధ్యంలో ఒక బస్సు టైరు పేరున్న సంఘటన ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ జనగామ దాటిన తర్వాత ముఖ్యంగా ఏదైతే తెలంగాణ భవన్ నుంచి ఏదైతే బస్సులు బయలుదేరాయో ఈ జనగామ సమీపంలోకి రాగానే ఒక బస్సు యొక్క టైర్ అయితే సడన్ గా పేరడంతో అందరూ షాక్ గురవడం జరిగింది. ఆ యొక్క పేరిన ఆ బస్సులో అయితే మాజీ ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారు. అయితే ఒక పెద్ద శబ్దంతో పాటు టైర్ పేరడంతో ఒకసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ఎవరికి కూడా ఎట్లాంటి ప్రమాదం జరగలేదు. వెంటనే గమనించినటువంటి డ్రైవర్ బస్సునైతే పక్కకు రోడ్డు పక్కన ఆపడం జరిగింది. అయితే ఆపిన తర్వాత కొంతమంది ప్రజాప్రతినిధులు అందులోంచి దిగి వాళ్ళ సొంత వాహనాల్లో మేడిగడ్డకు బయలుదేరారు. మరి కొంతమంది ప్రజాప్రతినిధులు మాత్రము అదే బస్సులో పునరుద్ధరించిన తర్వాత టైర్ మార్చిన తర్వాత మళ్ళీ అదే బస్సులో అయితే మళ్ళీ వాళ్ళు మేడిగడ్డకు ప్రయాణం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. మొత్తానికైతే మేడిగడ్డకు వెళ్తున్న క్రమంలో ఈ అపశృతి ఏంటి అని చెప్పేసి కూడా కొందరైతే చర్చించుకుంటా ఉన్నారు. అదేవిధంగా బస్సు పేరిన తర్వాత అది టైర్ మార్చిన తర్వాత మళ్ళీ అదే బస్సులో ప్రయాణం అయితే కొనసాగుతా ఉంది. మొత్తానికైతే ఈ ఎట్టి పరిస్థితుల్లో మేడిగడ్డను అక్కడికి వెళ్తాము, ఖచ్చితంగా ఎన్ని అవాంతరాలు ఎదురైనా కూడా మేడిగడ్డకు వెళ్తాము. మేడిగడ్డ తర్వాత అక్కడ నుంచి అన్నారం వెళ్ళి అన్నారం దగ్గర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే చేస్తామని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు అయితే కృతనిశ్చయంతో ఉన్నట్టుగా కూడా మనం చూపిస్తా ఉన్నాం. దాదాపు ఇంకా గంట సేపు సమయం పట్టే అవకాశం ఉంది. మేడిగడ్డకు వెళ్తా ఉన్న సందర్భంలో ఇంకా గంట నుంచి 1:15 సమయం పట్టే అవకాశం కూడా ఉంది అని కూడా మనకు తెలుస్తా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మొదటగా మేడిగడ్డ ప్రాజెక్ట్ ను సందర్శించి ఆ తర్వాత అన్నారం వెళ్ళి అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. గురు అయితే రాజు, మేడిగడ్డ చేరుకున్నాక అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేపడతామని కేటీఆర్ అన్నారు కదా. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఎలాంటి అంశాలను కీలకంగా వివరించనున్నారు? ముఖ్యంగా కాళేశ్వరం అంటే ఓన్లీ ఒక మేడిగడ్డనే కాదు, ఇతర బ్యారేజీలు కూడా ఉంటాయి. ఇతర ఇవన్నిటిని సమాహారమే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పి చెప్తా ఉన్నారు. 86 పిల్లర్లలో కేవలం 3 పిల్లర్లకు పగుళ్ళు వచ్చినంత మాత్రాన దాన్ని భూతద్దంలో పెట్టి చూపించి ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తా ఉంది అని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తా ఉన్నారు. దాన్ని వెంటనే మరమ్మతులు చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా సాగునీరు అందివ్వాలని చెప్పి ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ కావాలనే తాత్సారం చేస్తా ఉంది అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తా ఉన్నారు. సో ఈ రోజు జరుగుతున్నటువంటి అక్కడికి మేడిగడ్డ పరిశీలన తర్వాత అన్నారం వెళ్ళిన తర్వాత ఈ యొక్క పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ లో ఈ ప్రాజెక్టు యొక్క మొత్తం డీటెయిల్ ను మరోసారి కూడా వివరించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎన్ని బ్యారేజీలు ఉంటాయి, ఎన్ని పిల్లర్లు ఉంటాయి, ఎన్ని వాటికి డ్యామేజ్ అయింది, ఎంత మేర డ్యామేజ్ అయింది, దీని ద్వారా ఎన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పేసి సో మరోసారి ప్రభుత్వము పవర్ ప్లాంట్ అంటే గత ప్రభుత్వం పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయబోతా ఉన్నారు. ఈ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ లో మాజీ నీటిపారుదల శాఖ మంత్రులుగా ఎవరైతే ఉమ్మడి రాష్ట్రంలో పనిచేయడం జరిగిందో కడియం శ్రీహరి కావచ్చు, పొన్నాల లక్ష్మయ్య కావచ్చు, వీళ్ళతో పాటు అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేసిన హరీష్ రావు, వీళ్ళు ముగ్గురు కూడా ఈ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇస్తారని చెప్పేసి బీఆర్ఎస్ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. గురు, థ్యాంక్ యూ రాజు. సార్ ఎక్కుతుండు వెళ్ళి
రాజు